బిజినెస్ లో 50-50 అంటే ఓకే, హోటల్ బిల్ లో 50-50 అంటే కూడా ఓకే. కానీ ఇక్కడ మన రాఘవ గారు ఏం విషయం అయినా 50-50 అంటున్నారు. ఈ 50 స్టోరీ ఎలా ఉంటుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. ఈ పాట వేసుకుని ఎంట్రీ ఎందుకు ఇచ్చానంటే మా ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉంది, అందులోకి ఎవరన్నా దిగండి దిగండి అని పబ్లిసిటీ కోసం దిగు దిగుని ఆ పాట వేసుకున్నాం. అంతేగాని ఈ బోడి ముఖంతో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతామని కాదు. ఏంటో చూస్తాను ఇక పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను కదా నేను. నమస్తే మేడం. నమస్తే సార్. ఆడవాళ్ళ మీద ఈ మాత్రం సీరియస్ ప్రదర్శించాలండి, లేకపోతే మగవాళ్ళ మీదకు రోడ్ రోలర్లో ఎక్కేస్తారు. మగవాడి జీవితం అంటించిన వాళ్ళ పోస్టర్లా అయిపోతుంది. ఇలా అశోక, యాంకర్ మీద ఎప్పటి నుంచో నాకు ఒపీనియన్ ఉంది. మనకు ఓపికలు ఉండవు కానీ ఒపీనియన్లు బాగానే ఉంటాయి. ఏంటండి ఇంట్లో ఆడవాళ్ళ మీద అలా చేస్తున్నారు? అనవాళ్ళని నరికి చంపేలా ఏమనుకుంటున్నావో బాబోయ్. లేకపోతే మొన్నటికి మొన్న పండుగ వస్తుంది పిండి వంటలు చెయ్యవే అంటే నిమ్మకాయ పిండి పులిహోర చేసింది, అది పిండి వంటలండి. ఈ మధ్యన ఏంటయ్యా? నిన్న ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ నిజం చెప్పండి. హాస్పిటల్లోనే ఉన్నానయ్యా. నిన్న మీరు కృష్ణకాంత్ పార్క్ లో ఒక అమ్మాయితో తిరుగుతున్నారో నేను చూసాను. అది వాళ్ళ ఆయన కూడా చూశాడు. కొడితే హాస్పిటల్లో పడ్డాను. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి ఇలాగొచ్చారు? ఇల్లు ఎత్తుకుంటూ వచ్చానండి. ఎదుక్కుంటే దొరకదండి, రెంట్ కడిగితే ఎవరైనా ఇస్తారన్న. ఎక్కడ ఉందండి? అయ్యో మా ఇంట్లో ఉంది కదా. అబ్బా అదిరిపోయిందండి రూమ్. ఎందుకు పోతాను? రెంట్ ఎంతండి? ఏమైంది? నేను మిమ్మల్ని అడిగానా రెంట్ డబ్బులు ఇమ్మని అడిగాను? ఏమండి మీరు ఏంటంతా అడగలేదు, రెంట్ అంతా అడిగాను. అదేనండి. అది కాదండి, కొద్దిగా ఫ్రీగా ఉంటే బాగుండదు కదా అని. మిమ్మల్ని ఎవడు ఫ్రీగా ఉండమన్నాడు? మరి రెంట్ వద్దన్నారు, ఫ్రీగా ఉండదు అన్నారు, మరి ఏం చేయాలి? అన్ని 50-50 అంటే మీరు టీ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఒక కప్పు నాకు ఒక కప్పు. ఓకే. కాఫీ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఒక కప్పు నాకు ఒక కప్పు. ఆహా. భోజనం పెట్టుకున్నారు మీకో ముద్ద నాకో ముద్ద. కలిసిపోతాడు. సరే అండి, అయితే నేను మా రూమ్ లోకి వెళ్తున్నాను. ఆగో, వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతే ఎలాగా? మళ్ళీ రేపు ఉదయం మాట తప్పితే నేను తప్పనండి. నో, మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. ఈ రోజు నుంచి ఏమైనా సరే 50-50. ఓకే సరే సరే. ఇదే కదా మా ఇల్లు? ఎస్. ఓకే సార్ పాల్. అమ్మయ్యా ఆగండి, ఇప్పుడే కదా చెప్పారు, అప్పుడే మాట తప్పుతున్నారేంటి? ఏదైనా సరే 50-50 అని చెప్పాను కదా. అవును. అంతే. ఓ పని చేద్దాం, పాలు నాకు ప్యాకెట్లు మీకు, పాలు నాకు ప్యాకెట్లు మీకు. సార్ పేపర్. ఏంటండి నేను చదివిస్తాను కదండి మీకు. ఏవైనా సరే 50-50 అని ముందే మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే. 50-50 రావాల్సిందే, 50-50 రావాల్సిందే. ఒరే పేపర్ బేస్ చేసేటువంటి నువ్వు. క్రైమ్ వార్తలని మీకు, సినిమా వార్తలని నాకు. అది కాదండి, మొత్తం చదువుకుంటుంది మీరు చదువుతున్నారు కదా. నాకు అలాగే ఇష్టం ఉండదు. ఏదైనా సరే 50-50 అనుకున్నాం, 50-50 ఉండాలి. ఈ 50 ఇచ్చిన తర్వాత ఆ 50 ఇస్తారు, అప్పుడు చదువుకోండి. ఇదేదో తేడాగా ఉంది. సంతకం పెట్టారు మీరు. దాన్ని కాఫీ అడిగి ఎంతసేపు అయిందో ఇప్పటిదాకా తేవాలని తెలియదు. కాఫీ ఏమండి కాఫీ? ఆవిడ ఆయన పెళ్ళం కాదా? వీడి ఇంటి వంటరు పిల్లమేనా? ఇంటి వంటరు పిల్లం కాదు, నా పిల్లమే ఇది. మరి ఫస్ట్ ఆయనతో ఎంట్రీ సాంగ్లు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు సంతకం పెట్టావా? పెట్టాను. నేను ఇంకా గట్టిగా పెట్టాను. ఓ నెలేమో వాళ్ళ ఇంట్లో ఉంటది, ఓ నెలేమో నా ఇంట్లో ఉంటుంది. ఇన్ని కష్టాలు పడే బదులు వెళ్ళిపోవచ్చు కదరా. సంతకం ₹1,00,000. ఏమే నా బండారు మొత్తం బయట పెడుతున్నారా? కాఫీలో వచ్చి మళ్ళీ ఇంకొక చెప్పాను కదా. కాదండి, ఎంత ఇదేదో మాత్రం ఆడు పిల్లలు మీ ఇంట్లో పెట్టుకుంటారా? నేనేమైనా రెంట్ అడిగానే డబ్బులు అడిగానా? ఏదైనా 50-50 అన్నాను. ఆ ఆవిడ నేనేమైనా పెద్ద షాడించేసి పీడించేస్తున్నానా? ఇంట్లో బట్టలు చూస్తుంది, అక్కడికి వెళ్తుంది, వంట చేస్తుంది, అక్కడికి వెళ్తుంది, ఇలా ఉంటది. నీ పెళ్ళి అవలేదా? నాకు పెళ్లి ఎందుకు అవ్వలేదండి. మనం ఏదైనా 50-50 కదా. మా ఆవిడ 6 నెలలు పుట్టింట్లో ఉంటది. 6 నెలలు ఎక్కడ ఉంటుందా? లేదు, నేనే మళ్ళీ అక్కడికి వెళ్తుంటా. సార్ లెటర్. మా ఆవిడ ఉంటది. నాగి గారు ఆవిడ వస్తుంది. లెటర్ వచ్చిందా? అవును. మా ఆవిడ లెటర్ చెప్పావంటరా? మీ ఆవిడ ఎవరో నాకు తెలియదు. 50-50 నీ సగం నీకు ఇచ్చా, నా సగం నేను తీసుకో. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? మా ఆవిడ లెటర్ నేను చదువుకోవాలి, నువ్వు కదా లెటర్. 50 నీకు ఇచ్చాను, చదువుకోవా నువ్వు.
ఏమండి నేను ఇక్కడ శ్యామే టైంకి ఇంటికి వస్తున్నారా లేదా? తర్వాత ఏంది లేదా నా మిగతా సగం నేను చదువుకుంటాను. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీరు ఎంత ఎదవైనా సరే రాత్రి పడుకుంటే మీరే కల్లోకి వస్తున్నారు. ఏమండి మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అమ్మా ఇవ్వను. ఎవరు 50 వాళ్ళదే అంతే. ఇక్కడ సర్లేండి ఆడుతూ గొడవ ఇంటూ మీకు పేపర్ చదువుకుంటారండి. బావా ఎవడు? మా బామర్ది. బామ్మర్దా? ఒరే అది బావరే ఎంత బామర్దే పోతే నరికేస్తావండి. నార్మల్గా ఆ బ్రెయిన్ గన్ కోసుకుని నేనేం చేసుకుంటాను? పెరట్లో చెట్లు బాగా పెరిగిపోయి కొమ్మలు కొయ్యడానికి తీసుకెళ్తున్నాను. అమ్మయ్య ఈ నరికేస్తాడు ఏమనుకున్నాను. ఏంటి ఎలా వచ్చావు? ఇదిగో మా నాన్న నీకు ప్యాంట్ ఇమ్మన్నాడు. ముత్త చెప్పాలి కదా. పండక్కి మీ నాన్న ప్యాంట్ పంపించి ఏమండి? సర్లే అమ్మా, ఇదిగో మీ బావకి మాకు సరదాగా ఒక అగ్రిమెంట్ ఉంది. నువ్వు బిజీగా ఉండాలి ఈ రోజు నుంచి. ఏం చేస్తావంటే పొద్దున్నే బావగారి ఇంట్లో టిఫిన్ చేసి మా ఇంటికి వచ్చేసి టిఫిన్ వండేసి మధ్యాహ్నం వంట చేసేయి. మీ బావగారి ఇంటికి వెళ్ళి భోజనం చేయి. మళ్ళీ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చేసి పాత్రలు తోమేసి. కాదు తిండి మా ఇంట్లో చెప్పలు కడ మీ ఇంట్లోనా? మా ఓరే పని చేయడం చేయండి చేయండి అంతే. అంతే అంటావా? అంతే. సరే అగ్రిమెంట్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాను నేను. ఖాళీగా ఇంటికి తో లోపలికి వెళ్ళి పని చేయి. హలో ఏమే? చెప్పండి. ఎప్పుడు వస్తున్నారు ఇంటికి? వచ్చిన ఏం చేసేదేముంది? బా అది ఏంటి నా ఫోన్ లాక్కున్నావు? ఏదైనా 50-50 ఒక నిమిషం మీరు మాట్లాడారు, మిగతా తర్వాత నిమిషం నేను మాట్లాడుకున్నా. ఒరేయ్, అది మా ఆవిడరా. అయినా ఏ మాటకి ఆ మాట గాని మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు లేకపోతే నేను ఉండలేను. నైట్ పడుకుంటే మీరే కళ్ళకు వస్తున్నా తెలుసా? నువ్వు ఇచ్చిన ముద్దుకి నేను రిటర్న్ ఇవ్వాలి కదరా. వచ్చే నీ అంకమ్మ అది ముద్దు పెట్టింది నేను కాదే. మీరు కాదు, అంత స్వీట్గా ఉంటే వేరే అనుకున్నానులే నేను కూడా. ఏమండి పుచ్చబెట్టి ఎక్కడికి? ఏమంటే మీ ఆవిడ. నేనేం తప్పుగా మాట్లాడుతున్నానా? మీ ఆవిడ మా ఇంట్లో పనులు చేస్తే తర్వాత మీ ఇంటికి వస్తుంది. ఏదైనా 50-50 అని సంతకం పెట్టుకున్నాం కదా మనం. లెటర్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇది మరి నువ్వు ఈ కాగితం అంటే చింపగలిగావు గానీ ఇన్స్టాలో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో అవి నువ్వు చింపలేవు. కాగితం చంపలేను కానీ అదేనో చెప్తారు కదా మేడం, చింతపండు చిట్టి పాతదైన పునుపులు అలాగే ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది ఈ 50-50 స్కిట్? చాలా బాగుంది. ఇల్లు ఇళ్ళకి కూడా అద్దెకి ఇవ్వచ్చాను ఇప్పుడు నాకు అర్థమైంది. మనదోటి ఉంది మాదాపూర్ లో. బాగుంది రాగా, సూపర్. ఇంద్రజ మ్యామ్, అందుకే పెద్దలు అంటారు సహం సహం పనులు చెయ్యొద్దురా అని. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అండ్ యాజ్ వెల్ as నాగి గారు, అశోక్, మోహన్, ఫనీ, మీ టీం మీకు బలం. మీరు ఏ క్యారెక్టర్ ఎన్నుకున్నా వాళ్ళు కరెక్ట్ గా అందులో సెట్ అయిపోతున్నారు. సూపర్ రాఘవ గారు.